హాయ్ వెల్కమ్ టు డీటెయిలర్. సో ఇది వచ్చేసి టాటా సఫారీ వెహికల్. మన కస్టమర్ 3.5 years అయిపోయింది మన దగ్గర పీపీఎఫ్ చేయించుకొని. అయితే ఆయన కన్స్ట్రక్షన్ సైట్లో పెట్టినప్పుడు పైనుంచి ఏదో పడటం వల్ల ఇక్కడ ఒక డెంట్ పడింది అండ్ అక్కడ ఒక డెంట్ పడింది. సో డెంట్ మాత్రమే పడింది, పీపీఎఫ్ ఎక్కడ డ్యామేజ్ అవ్వలేదు అండ్ మనకి పెయింట్ కూడా పోలేదు. సార్ వచ్చేసి డెంటింగ్ పెయింటింగ్ చేయమన్నారు ఈ బాడెంట్ని. సో మనం పీపీఎఫ్ తీయాలి. ఆ తీసే ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఆ పెయింట్ పీల్ ఆఫ్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను. ఇప్పుడు స్టీమ్ పెట్టి తీయాలండి. ఎప్పుడైనా పీపీఎఫ్ని స్టీమ్ పెట్టకుండా చేయకూడదు అనమాట. చాలామంది దగ్గర అసలు స్టీమ్ మెషిన్సే ఉండవు, పీపీఎఫ్ ఎడాపెడా పీకేస్తారు. అలా చేయకూడదు ఎప్పుడు కూడా. ఎంత హీట్ చేసి అంత స్టీమ్ పెట్టి తీస్తే మనకి ఎక్కడ కూడా పెయింట్ అనేది డ్యామేజ్ అవ్వదు. చూడండి, స్టీమ్ చేసి పీపీఎఫ్ తీస్తాం వల్ల మనకి ఎక్కడ కూడా గ్లూ అనేది ఎక్కడ స్టిక్ అవ్వలేదు, నీట్గా వచ్చేస్తుంది. పీపీఎఫ్ కూడా ఎక్కువ హైరాణ పడాల్సిన అవసరం లేదు. అండ్ మనం వాడింది సెయింట్ గోబిన్ బఫింగ్ కాంపౌండ్. సో బఫింగ్ కాంపౌండ్ వల్ల కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. బఫింగ్ కాంపౌండ్ ఇంకా చూడండి అదే స్మూత్నెస్ ఉందన్నమాట, అదే స్మూత్నెస్ ఉంది. ఇంకా చూడండి, ఎల్లో షేడ్ అవ్వలేదు, ఇంకా అంతే గ్లాసీ లుక్ ఉంది. సో ఇది యాంటీ ఎల్లోయింగ్ ప్రోడక్ట్ అనమాట, సెల్ఫ్ హీలింగ్ ప్రోడక్ట్. జెనోగార్డ్ నుంచి మనకి 7 years వారంటీ వస్తుంది అండ్ 210 microns ఫిలిం వేస్తున్నాము. సో చూడండి, తీసే విధంగా మనం ఎక్కడ కూడా పెయింట్ డ్యామేజ్ అనేది పోలేదు. 3 years అయిపోయింది ఈ వెహికల్. సో పీపీఎఫ్ చేయించుకునేటప్పుడు వాడి దగ్గర స్టీమర్ ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. చాలామంది అడగాల్సిన క్వశ్చన్. చూడండి, ఇక్కడ డెంట్ అనేది పడింది కానీ ఎక్కడ కూడా పీపీఎఫ్ అనేది తీయడం వల్ల కూడా పెయింట్ అనేది పోలేదు. సో ఇది పీపీఎఫ్ చేసింది, ఇది పీపీఎఫ్ తీసింది. సో డిఫరెన్స్ చూసారా, ఎంత షైనింగ్ ఉందో, ఇంకా అంతే నీట్గా ఉంది. సో డెంట్ ఇంత హ్యాలో పడినా కూడా ఎక్కడ కూడా మనకి డ్యామేజ్ అనేది పోలేదు, ఎందుకంటే మనం అలాంటి పీపీఎఫ్ వేసాము. అండ్ ఇంకోటి ఏంటి అంటే సెయింట్ గోబిన్ బఫింగ్ కాంపౌండ్ వాడాం. సో దీనివల్ల ఏంటి అంటే మనకి ఎక్కడ కూడా అడెసివ్, దీనికి ఉన్న గమ్ చూడండి ఎంత స్టిక్కీగా ఉందో, గమ్ ఎక్కడ కూడా అతుక్కోలేదన్నమాట. ఇది మీరు చూసుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. థ్యాంక్ యూ.